ఫ్రెండ్స్ ఇది నెయ్యి కాగబెడుతున్నాం చూడండి ఇంట్లోదే. ఇది కేజీ మైదా ప్యాకెట్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, 30 కేజీ ఏమో గోధుమ పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడేమో మైదా పిండి ఏమో కేజీన్నరేమో మైదా పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. రెండు ఇలా కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇంకా అంతా ఇలా కలిపేసుకోవాలి. గ్లాసుడు బొంబాయి రవ్వ అనమాట ఫ్రెండ్స్. ఇది 2 గ్లాసులు ఏమో బొంబాయి రవ్వ అనమాట ఫ్రెండ్స్. ఇది ఇలా కలిపేసుకోవాలి. ఇంకో గ్లాస్ కూడా పోసి ఇందుట్లో గోధుమ పిండి, మైదా పిండి, బొంబాయి రవ్వ అనమాట 3 ఫ్రెండ్స్. ఇది చూడండి, నెయ్యి కరగబెట్టాం కదా, అది సరిపోయినంత పోసుకోవాలన్నమాట నెయ్యి ఫ్రెండ్స్. ఇది నెయ్యి మనం సరిపోయినంత పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది నెయ్యి ఇలా పోసుకున్నాక దాన్ని ఇలా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. మనం చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. షుగర్ మనం మిక్సీ పట్టేసి కదా ఇలాచీను షుగరు అదనమాట. ఇది కూడా ఇందులో కలిపేసుకోవాలి. మొత్తం 2 కేజీన్నర అవుద్ది అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ పిండి అంటే కేజీన్నరేమో మైదా పిండిను, 30 కేజీ ఏమో గోధుమ పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది 2 గ్లాసులు ఏమో ఇవి అనమాట ఫ్రెండ్స్. 1/2 కేజీ ఏమో బొంబాయి రవ్వ అనమాట. అంటే 2 గ్లాసులు అది 1/2 కేజీ వస్తుంది అనమాట. అంటే ఈ షుగర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది కేజీ షుగర్ పట్టేసారనమాట ఫ్రెండ్స్. ఇది ఎంత పడుతుందో దాన్ని బట్టి మనం స్వీట్ అనేది సరిపోతే అంత మనం కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దీనికి ఇది మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలన్నమాట. తర్వాత వాటర్ కూడా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దీనికి మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది 1/2 కిలో పైనే షుగర్ పౌడర్ కలిపేసుకున్నాం అన్నమాట. ఇలాచీను అది కలిపి ఫ్రెండ్. ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాను అన్నమాట. చూడండి ఇట్లా పోసేసుకోవాలన్నమాట. పోసి ఇలా కలుపుకోవాలి కూడా కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చేత్తో ఇప్పుడు దాకా నేను కూడా చేశాను అనమాట. ఇక మళ్ళీ వీడియో కోసం మళ్ళీ అమ్మను పెట్టా. ఒకసారి చుట్టూ చేయి మీద పెట్టి ఇట్లా రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా సుమూర్తిగా రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా ఏమంటారు ఫ్రెండ్స్. ఇది లైటింగ్ తగ్గినట్టుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది నేను చపాతీ చేస్తాను అంటే టాప్తో కదా తీసేది. అందువల్ల ఏంటంటే చపాతీ చేసేసి ఈ విధంగా నొక్కుతున్నాను అన్నమాట. అంటే నేను రౌండ్గా చుట్టుకుంటూ వస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది
ఇట్లా అన్నమాట ఫ్రెండ్స్. ఇది దాన్ని ఇలా తీసేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఇలా వస్తుంది. ఇది ఇక్కడి నుంచి పెట్టుకొస్తున్నాం. ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా చపాతీలా చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మనం రౌండ్గా చేస్తాం అన్నమాట. ఫ్రెండ్స్ ఇలా ఇది తీసేసినాక నువ్వు ఇది ఇలా పెట్టుకోవాలన్నమాట. వరుసనే ఫ్రెండ్స్ మరి మనం ఏ పిండి అయినా జల్లించుకోవాలి. నేను చూపించలేదు, జల్లించేసేదే కలిపా అనమాట. ఫ్రెండ్స్ ఇది ఇలా చేసాం కదా. బలంగా తిప్పాలి, మందం అవుతాయి. నేను ఒకటి నీ చేది ఉన్నా ఇది ఇట్లా చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మామూలు బిస్కెట్ల టైపులో. ఇది ఇట్లా తీసేసుకోవాలన్నమాట. ఇది ఈ విధంగా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇన్ని రొట్టెని ఈ విధంగా చేసుకుంటారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ రౌండ్ బిస్కెట్స్కి ఫ్రెండ్స్. ఇది చీకటి పడుతుంది కదా ఫ్రెండ్స్, అంత కాంతి లేదు. ఇవన్నీ చేసేసినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది మౌస్తో ఇదేంటంటే కేజీన్నరేమో మైదాపిండి, కేజీ ఏమో గోధుమ పిండి ఫ్రెండ్స్, పావు కిలోనేమో బొంబాయి రవ్వ, అరకేజీ పైనే షుగర్ అనమాట ఫ్రెండ్స్. ఇది అయితే షుగర్ అయితే ఇలాచి ఒక 15 మిక్స్ చేసేసి పట్టేసాను అనమాట రెండు. అది పౌడర్, షుగర్ పౌడర్ని దీంట్లో నెయ్యి, ఆయిల్, వాటర్తో కలిపేసాం అనమాట ఫ్రెండ్స్. కలిపేసి ఈ విధంగా నొక్కుతున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇవన్నీ కూడా చేసేసినాయి. ఇది నేను చపాతీ చేస్తాను అంటే టాప్తో కదా తీసేది, అందువల్ల ఏంటంటే చపాతీ చేసేసి ఈ విధంగా నొక్కుతున్నాను అన్నమాట. అంటే నేను రౌండ్గా చుట్టుకుంటూ వస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. అది ఇట్లా అన్నమాట ఫ్రెండ్స్. ఇది
దాన్ని ఇలా తీసేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఇలా వస్తుంది. ఇది ఇక్కడి నుంచి పెట్టుకొస్తున్నాం. వీటిని తీసేసి ఇలా పెట్టుకుంటారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా వీటిని మనం ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇది అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ ఫ్రెండ్స్ పొయ్యి ఆన్ చేశాను, మూకుడు పెట్టాను, అందులో ఆయిల్ కూడా ఫ్రెండ్స్ ఇంకా పోయాలి, పోస్తాను అన్నమాట ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తున్నా. ఇదేంటంటే ఈవినింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది 4:30, 5 వస్తుంది. ఇలా కదుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఇంకా వేయాల్సినవి ఉన్నాయి. ఈ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి తిప్పుకుంటూ ఉండాలన్నమాట. కలర్ వచ్చేసినాయి కదా, ఇప్పుడు నేను వీటిని తీసేస్తున్నాను అన్నమాట ఆయిల్లో. వేగాలన్నమాట. ఈ వాయి కూడా వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వేపానమాట ఫ్రెండ్స్. ఇది నైట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది 5:36 వస్తుంది. శీతాకాలం కదా, బాగా చీకటి అయిపోయింది. ఫ్రెండ్స్ గోల్డ్ రంగు వచ్చినాయి. వేసుకుంటూ ఉండాలన్నమాట. అయిపోయింది. అయిపోయినాయి కంప్లీట్.